హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా ఈరోజు నేను మీకు ఒకే పిండితో రెండు ఐటమ్స్ చేసి చూపించబోతున్నానండి. అది కూడా ఒకటి స్వీటు, మరొకటి హాట్. రెండు ఒకటేసారి అండి. ఒకటి తిన్నప్పుడు మరొకటి బోర్ కొట్టకుండా ఉండటానికి రెండు ఒకేసారి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నానండి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడా మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనం ఎప్పుడు తిన్నా కానీ ఒకేసారి స్వీట్ తింటుంటే నోరంతా వెగటుకుంటున్నట్టు అనిపిస్తుంది కదండి. అప్పుడు మనకి హాట్ తినాలనిపించిద్ది. ఒకేసారి హాట్ తింటూ ఉంటే స్వీట్ తినాలి అనిపిస్తుంటుంది కదా. ఇలా ఒక్కొక్కసారి ఒకటి మాత్రమే తింటూ ఉండడం ఇబ్బందిగా అనిపించిద్ది. కానీ రెండు ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకున్నామా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా పిండి అంతా బాగా పర్ఫెక్ట్గా నేను చూపించే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మన ఇంట్లో బూందీ గరిటె ఉంటుంది కదండి, దాంతో ఇలా మనం బూందీలాగా వేసుకోవాలి. చూడండి, ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలండి. మనం ఇలా కలుపుతుంటే సౌండ్ సెపరేట్ అవుతూ ఉంటుందండి, సెపరేట్గా వస్తూ ఉంటుంది కరకరలాడే సౌండ్. బాగా అలా వేగిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవైతే. ఇలా మరొకసారి వేసుకొని మళ్ళీ మనం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుందామండి. ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేసుకునే ఈ స్నాక్కి ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుందన్నమాట టేస్ట్. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసి ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా నేను. చూడండి, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న బూందీ మిశ్రమం ఉంది కదండి, ఆ బూందీని వేసుకున్నాం. ఆ పైన ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నా. ఆ తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలను కూడా ఇలా దీంట్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా చక్కగా ఇలా కలుపుకోవాలండి. మనం ఈవినింగ్ స్నాక్కి కానీ మంచింగ్కి కానీ చాలా టేస్టీగా ఉండే మన బూందీ మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఒక ఐటెం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, మరి రెండో ఐటెంలోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకొని ఆ మిగిలిన బూందీ ఉంది కదండి, దాన్ని మిక్సీ జార్లో తీసుకున్నాను. దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకొని చూడండి, ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి.
అలాగే 1 గ్లాస్ స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది పాకం వచ్చేంత వరకు కరిగించాలి పంచదారని. చూడండి మన పంచదార చక్కగా కరిగిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు కొంచెం లేత పాకం వస్తుంది కదండి. లేత పాకం వచ్చే మూడ్లో ఉన్నప్పుడు, జిగురుగా ఉన్నప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదండి, అదంతా వేసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిద్దామా. ఆ తర్వాత కొంచెం దగ్గర పడిపోతుందండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీన్ని మనం గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. చూడండి స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను, ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా లడ్డూల్లాగా చుట్టేసుకున్నానండి. మన సెకండ్ ఐటెం కూడా లడ్డు కూడా స్వీట్ కూడా రెడీ అయిపోయిందండి. ఒకే పిండితోటి మనం 2 ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఒకటి లడ్డు, ఒకటి మిక్చర్ రెడీ చేసుకున్నామండి. 2 ఒకేసారి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.